ఆ శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివరామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. శ్రీశైలం, వేములవాడ, కేసర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో క్యూలైన్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇక శివరాత్రి సందర్భంగా శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. ఇక భక్తుల సౌకర్యం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీశైలానికి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఇక శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమ్రోగుతున్నాయి. వేములవాడ నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. యశమాధవి శివనామ స్మరణతో శైవ క్షేత్రాన్ని కూడా మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా పరమశివుని దర్శించేందుకు బారులు తిరుగుతున్నారు. దక్షిణ కాశీగా పిలువబడేటువంటి వేములవాడ పుణ్యక్షేత్రంలో ఉదయం నుంచే భక్తులంతా కూడా ఆ పరమశివుని దర్శించుకునేందుకు బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి భీమేశ్వరాలయంలో స్వామివారి దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ పుణ్యక్షేత్రానికి చాలా ప్రాసెస్ ఉండడంతో ఇటు తెలంగాణతో పాటు ఆంధ్ర, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు మాత్రం తరలి రావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే భక్తులు మాత్రం స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈరోజు మిగతా శైవ క్షేత్రాలతో కాస్త భిన్నమైనటువంటి ఆచార సాంప్రదాయాలు మాత్రం వేములవాడలో కొనసాగుతాయి. కోడెమొక్కల సాంప్రదాయం ప్రధానంగా ఒక వేములవాడలోనే కనిపిస్తుంది. మిగతా ఏ శైవ క్షేత్రంలో కూడా ఇటువంటి సాంప్రదాయం కనిపించదని చెప్పుకోవచ్చు. స్వామికి ఇష్టమైనటువంటి కోడెమొక్కలను చెల్లించిన తర్వాత శివుని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే చాలా మంది భక్తులంతా కూడా ఆ పరమశివుని దర్శించుకునే ముందు కోడెమొక్కులు తమ కోరికలు తీరిన వారంతా కూడా కోడెమొక్కులు చెల్లించుకుంటూ ఆ తర్వాత స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా మిగతా శైవ క్షేత్రంలో శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. కానీ వేములవాడలో మాత్రం కేవలం లింగార్చన మాత్రం జరుగుతుంది. ఆ తర్వాత లింగోద్భవ సమయంలో మహోన్యాసపూర్వక ఏక రుద్రాభిషేకం లింగోద్భవ సమయంలో అర్ధరాత్రి మాత్రం నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు మాత్రం మహాలింగార్చన కార్యక్రమం ఉంటుంది. మృతిక లింగాలతో చేసినటువంటి లింగాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఒక విభిన్న సాంప్రదాయాలతో ఆచారాలతో ఇక్కడ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చాలా మంది భక్తులు ఈ రోజంతా కూడా శివుని దర్శించుకున్న తర్వాత ఇక్కడే వారంతా కూడా జాగరణ నిష్ఠలతో జాగారం చేస్తారు. ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు చాలా మంది కూడా ఇక్కడే నిష్ఠగా జాగరణ చేస్తారు. ఉపవాస దీక్షలు కూడా కొనసాగించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ కూడా చూడవచ్చు. చాలా మంది కూడా భక్తులు పరమశివుని దర్శనం కోసం బారులు తిరుగుతున్నారు. ఈరోజు ఉదయం నుంచే భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతుంది. ఈరోజు దాదాపు 2 లక్షల మంది పైగా భక్తులు దర్శించుకునే అవకాశం కనిపిస్తుంది. ఇంత ఎత్తున భక్తులు వస్తుండడంతో చాలా దాదాపు 1200 మంది పోలీసులతో బందోబస్తు మాత్రం కొనసాగుతుంది. ఇంకా కూడా ప్రత్యేక పూజలు మాత్రం ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. కేవలం ఆర్జిత సేవలు మాత్రం రద్దు చేశారు. కానీ శివునికి నిర్వహించినటువంటి ఆ ప్రత్యేక పూజలు మాత్రం నిర్వహించడం జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ వేములవాడ క్షేత్రంతో పాటు ఇటు కాళేశ్వరం ముక్తీశ్వరాలయం కూడా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేములవాడలో ఎక్కడ కూడా కనిపించని ఆచార సాంప్రదాయాలకు మనం నిలువుగా చెప్పుకుంటుంటాం. చాలా చారిత్రాత్మకమైనటువంటి ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ వేములవాడ క్షేత్రం అంటే చాలామంది భక్తులు తమ ఇలవేలుపుగా రాజన్నను మొక్కుగా కొలుసుకుంటారు. ఎందుకంటే వేములవాడ రాజన్న అంటే చాలామంది కూడా ఇలవేల్పుగా భావిస్తుంటారు. చాలామంది భక్తులంతా కూడా ఉపవాస దీక్షలు చేసేందుకు ఇక్కడ స్వామివారిని దర్శించేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తారు. చాలామంది కూడా కోరిన కోరికలు తీరిస్తే మాత్రం ఆ కోడలను మొక్కుగా సమర్పించేటువంటి ఒక ఆచార సాంప్రదాయం మాత్రం వేములవాడలో కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ చూడవచ్చు. చాలామంది భక్తులంతా కూడా ఈరోజు బారులు తిరుగుతున్నారు. మనం ఏదైతే భీమేశ్వరాలు ఉందో ముఖద్వారం వద్ద ఉన్నాం. ముఖద్వారం వద్ద ఒకసారి చూడవచ్చు భక్తులు ఎంతగా కిక్కిరిసిపోయారో. దాదాపు 2 లక్షల మంది పైగా ఈసారి భక్తులు వస్తారని ఒక అంచనా కొనసాగుతుంది. ఎందుకంటే ఇంకా కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండేది. ఇటీవల జరిగినటువంటి సమ్మక్క సారక్క జాతరలో చాలామంది కూడా ముందుగా స్వామివారిని దర్శించుకున్న ఒక ఆచారం కొనసాగుతున్న నేపథ్యంలో వారు కూడా
చాలామంది పెద్ద ఎత్తున భక్తులు ఇటీవలే స్వామివారిని దర్శించుకున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా కూడా తమ కుటుంబ సభ్యులతో వచ్చి స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి అయితే వేములవాడలో కనిపిస్తుంది. చాలా శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. చాలామంది ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఆ శివుని స్మరిస్తూనే వారంతా కూడా స్వామివారి సన్నిధిలో గడపాలని చెప్పి కుటుంబ సభ్యులతో ఇక్కడికి కలిసి రావడం జరుగుతుంది. చాలామంది ఇక్కడ సాయంత్రం తర్వాత ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఇక్కడే సాయంత్రం 7 గంటల తర్వాత వారంతా కూడా ప్రకృతిలో లభించేటువంటి పూలు పళ్ళు వీటితో ఒక జాగరణ దీపాన్ని వెలిగించి వారే స్వామివారిగా భావించి అక్కడే జాగరణ నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత తెల్లవారులంతా కూడా ఆ దీపాన్ని మొక్కుతూనే వారంతా కూడా అక్కడే పూజలు నిర్వహిస్తారు. మరుసటి రోజు ఇక్కడ ఉపవాస దీక్షలు విడిచిపెట్టి తిరిగి ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తానికి వేములవాడ శైవక్షేత్రం అంతా కూడా ప్రస్తుతం అయితే భక్తులతో నిండిపోయిందని పరిస్థితి కనిపిస్తుంది. హరిహరులు కొలువుదీరినటువంటి ఈ వేములవాడ రాజన్న క్షేత్రాన్ని చాలా చారిత్రాత్మక అంశాలు కూడా ఉన్నాయి. చాలా చాళుక్యులు పాలించారు. అదేవిధంగా చాలామంది కూడా ఇక్కడ రాజులు, ఈ శాతవాహన రాజులు కూడా ఈ ప్రాంతాన్ని పాలించినట్టుగా చరిత్ర చెబుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఈసారి భీమేశ్వరాలయంలో ఈ స్వామివారి దర్శనాలకు ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతుంది. శివనామ స్మరణతో వేములవాడ ప్రాంతం అంతా కూడా మారుమోగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సతీష్, దర్శనానికి ఎంత సమయం పడుతుంది? ఈ రోజు ఆదివారం సెలవు రోజు, అలాగే టైం గడిచే కొద్ది కూడాను భక్తులు కిటకిటలాడే సందర్భం కూడా ఉంది. సో ఎంత టైం పట్టే అవకాశం కనిపిస్తుంది? ఎలాంటి ఏర్పాట్లు చేశారు అక్కడ భక్తులు సందర్శనార్థం? దాదాపు స్వామివారిని దర్శించుకునేందుకు 1 నుండి 2 గంటల సమయం పడుతుంది. ఇంకా కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్ మాత్రం కొనసాగుతున్నాయి. మనం చూడవచ్చు చాలా ప్రాంతాల నుంచి ఇతర తెలంగాణ కాదు, ఇటు పొరుగు రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏపీ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోడి మొక్కులు చెల్లించుకున్న భక్తులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నారు. వారంతా కూడా మనం ఒకవైపు చూడవచ్చు పెద్ద ఎత్తున క్యూ లైన్ మాత్రం ఏర్పాటు చేస్తారు. క్యూ లైన్ నుంచి వారంతా కూడా శీఘ్ర దర్శనంతో పాటు ఇటు కొన్ని డబ్బులు వెచ్చించి వచ్చేటువంటి దర్శనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రధానంగా కోడి మొక్కు చెల్లించిన తర్వాతే వారంతా కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతిసారి కూడా వేముల మహాశివరాత్రి సందర్భంగా వేములవాడకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తూనే ఉంటారు. ఈ రోజు కూడా ఇంకా కూడా తమ కుటుంబ సభ్యులతో తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది కూడా మనం చూడవచ్చు, అటు సైడ్ విజువల్స్ కూడా చూడవచ్చు, క్యూ లైన్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా ఇంకా కూడా భక్తులు కొంతమంది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులంతా కూడా వారంతా కూడా పాదయాత్రగా స్వామివారిని దర్శించేందుకు వస్తున్నారు. వేలాది మంది భక్తులు మాత్రం ఇంకా కూడా స్వామివారి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. చాలామంది ఇంకా మధ్యాహ్నం వరకు ఇంకా కూడా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఇంకా సాయంత్రం అయితే మాత్రం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం బారు తీరుతారు. ఈరోజు మధ్యాహ్నం మాత్రం ఎవరైతే శివస్వాములు ఉన్నారో శివస్వాముల దర్శనం కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున శివస్వాములు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటువైపు చూడవచ్చు భక్తులంతా కూడా కోడె మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి ప్రీతిపరమైనటువంటి ఈ కోడను మొక్కుగా చెల్లిస్తే తమ కోరికలు తీరుతాయని చెప్పి భక్తులు బాగా విశ్వసిస్తుంటారు. ఆ విశ్వసించినటువంటి భక్తులంతా కూడా తమ కుటుంబ సభ్యులలో కుటుంబానికి నెరవేరినటువంటి కోరికలు నెరవేరితే మాత్రం ఆ కోడెను మొక్కుగా చెల్లిస్తారు. ఇది ఏ శైవ క్షేత్రం కూడా ఎక్కడ కూడా కనిపించదు. కేవలం వేములవాడ క్షేత్రంలోనే ఇటువంటి ఆచార సాంప్రదాయం మాత్రం కొనసాగుతుంది. ఇక కుటుంబ సభ్యుల్లో కోరిక నెరవేరినారు, ఎవరైతే సంతానం కలిగిన వారు కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు ఉపాధిగా లభించిన వారు కావచ్చు, వీరంతా కూడా రాజన్నకు అక్కడ కనిపిస్తున్నటువంటి కోడెలను మొక్కుగా చెల్లించుకోవడం జరుగుతుంది. అంతా కూడా వేములవాడలో ఒక ప్రత్యేకంగా మాత్రమే కనిపిస్తుంది. ఈరోజు మిగతా చోట్ల అంతా కూడా శివపార్వతుల కళ్యాణం మాత్రం జరుగుతుంది. కానీ వేములవాడలో మాత్రం కేవలం లింగార్చన మాత్రం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు అంతా కూడా పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం భక్తులు వస్తుండడంతో మొత్తానికి ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. క్యూ లైన్లో కూడా ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. క్యూ లైన్లో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇంకా కూడా బారులు తీరారు. అంతా కూడా స్వామివారి దర్శనం కోసం ఉదయం నుంచి కూడా ఆ లైన్లలోనే వెయిట్ చేస్తున్నారు. స్వామివారిని దర్శించేందుకు ఎటువంటి ఆటంకం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా కూడా భక్తులు మాత్రం వస్తూనే ఉన్నారు. స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పటికీ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. మొత్తానికైతే వేములవాడలో ఇంకా కూడా భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం అంతా కూడా భక్తులంతా కూడా ఇక్కడే జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వారంతా కూడా చాలా నిష్ఠతో జాగరణ మాత్రం నిర్వహిస్తారు. రాత్రంతా కూడా మెలకుతో ఉంటారు. ఆ మెలకుతో ఉన్న తర్వాత ఉపవాస దీక్షలు కూడా ఇక్కడనే కొనసాగించే విధంగా చాలామంది భక్తులు ఇతర ప్రాంతాల నుంచి తరలిస్తారు. కాసేపల్లోనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా శ్రీధర్ బాబు వీరంతా కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా స్వామివారికి టీటీడీ తరఫున పట్టు వస్త్రాలు
అందించడం ఒక సాంప్రదాయం కొనసాగుతుంది. నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో టీటీడీ అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మరి కాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా పట్టు వస్త్రాలు సమర్పించున్నారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో లింగార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. లింగార్చన అనేది పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. మృతికతో చేసినటువంటి లింగాలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. అది దాదాపు 1 గంట నుంచి గంటన్నర పాటు ఆ కార్యక్రమం కొనసాగుతుంది. ఇక రాత్రి అంతా కూడా శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తారు శివక్షేత్రంలో. కానీ వేములవాడలో మాత్రం లింగోద్భవ కార్యక్రమం ఉంటుంది. మహాన్యాస పూర్వక ఏక రుద్రాభిషేకాన్ని మాత్రం ఇక్కడ నిర్వహించడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. విభిన్నమైనటువంటి సాంప్రదాయాలతో ఇక్కడ పరమశివుణ్ణి పూజించడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారు తిరుగుతున్నటువంటి క్యూ లైన్లో బారులు తిరుగుతున్నటువంటి దృశ్యాలు మాత్రం ఇక్కడ వేములవాడలో చూడవచ్చు. అంతకుముందు ఇక్కడ ధర్మగుండంలో పుణ్యస్థానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రధాన శివాలయం ఏదైతే ఉందో అది కొంచెం మరమ్మతు చేసిన కారణంగా భక్తులంతా కూడా నేరుగా వస్తున్నారు. ప్రస్తుతం భీమేశ్వర స్వామి ఆలయంలోనే స్వామివారి దర్శనం కొనసాగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా ఇంకా కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. మరింత భక్తుల రద్దీ పెరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మాధవి. థ్యాంక్ యూ సతీష్.